హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే nipunatechnologies.comలో ఇక్కడ చూడండి, ఈ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసి ఇక్కడ మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాము. లేదంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో 365 వర్షన్లో డేటా ట్యాబ్లో ఉన్నటువంటి ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్ గ్రూప్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ఇవన్నీ తర్వాత క్లాస్లో నేర్చుకుందామండి. సో దీనికి ఎగ్జాంపుల్స్ అనేది చాలా ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ ఈ ఎగ్జాంపుల్తో మాత్రమే మీకు చూపిస్తున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేసుకున్నానంటే నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, శాలరీ అనేది సో ఈ విధంగా ఎంటర్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే సో ఇప్పుడు నేను నా దగ్గర దాదాపుగా సో ఒక 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, లేదంటే 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో డెసిగ్నేషన్ వైజ్ చెక్ చేసుకోవాలా, లేదంటే డిపార్ట్మెంట్ వైజ్ చెక్ చేసుకోవాలా, లేదంటే శాలరీ బేస్ మీద చెక్ చేసుకోవాలనుకుంటే డేటాని సో మనం ఏం చేసుకోవాలి, షార్ట్ చేసుకోవాలా, ఫిల్టర్ చేసుకోవాలా. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ పర్టికులర్ డేటా రేంజ్ని నేమ్ వైజ్ అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో చేసుకోవాలనుకుంటే ఇక్కడ డేటా ట్యాబ్లోకి వెళ్తే మీకు ఇక్కడ షార్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ షార్ట్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడ షార్ట్ బై అని చూడండి. దేని ద్వారా మీరు షార్ట్ చేయాలనుకుంటున్నారు, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, శాలరీ. అంటే మీరు ఈ పైన ఫీల్డ్ నుంచి సెలెక్ట్ చేయడం వల్ల ఇవి వస్తాయి ఫీల్డ్ నేమ్స్. ఇక్కడ నుంచే సెలెక్ట్ చేస్తే రావు. ఓకే, కాబట్టి ఇప్పుడు నేను నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఆర్డర్ వచ్చేసి A to Z, Z to A అని ఉంటుంది. అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. A to Z అని తీసుకున్నా ఓకే అనగానే చూడండి ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డేటా రావడం జరిగింది. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అన్నామనుకోండి, ఇదే టెక్స్ట్నే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, Z to A అని క్లిక్ చేసిన సో డిసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను Ctrl Z నొక్కినా ఇంతకుముందు ఎట్లయితే ఉందో అదే డిపార్ట్మెంట్ వైజ్ కావాలనుకుంటే షార్ట్ నొక్కేసి ఇక్కడ మనం నేరుగా సో డిపార్ట్మెంట్ వైజ్ తీసుకొని ఓకే బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా సో మనం డేటాని అయితే షార్ట్ చేసుకోగలుగుతాం కదా. షార్ట్లోకి వెళ్ళిన తర్వాత రైట్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే Ctrl Z నొక్కుతున్నా. నేరుగా ఇక్కడికి వెళ్ళకుండా ఇదేమో డిసెండింగ్ ఆర్డర్, ఇదేమో అసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేస్తే డేటా అంతా కూడా మొత్తము షార్ట్ అవుతుంది. వన్స్ ఒకవేళ మనము దీన్ని ఒక్కటినే షార్ట్ చేసినామనుకో రికార్డ్ అంతా కూడా చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి జస్ట్ మీరు డేటాని ఈ రకంగా షార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ వైజు, డెసిగ్నేషన్ వైజు, శాలరీ వైజు, లేదంటే నేమ్ వైజు, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారు, తర్వాత వచ్చేసి సీనియర్ అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారు, 20,000 పైన శాలరీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా చెక్ చేసుకోవాలనుకుంటే మీకు ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంది చూడండి. ముందుగా మీరు ఏం చేయాలా, ఈ ఫీల్డ్ నేమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్ అనే బటన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ చూడండి ఫిల్టర్ ఆప్షన్ అయితే వచ్చిందా. సో ఇక్కడ ఫిల్టర్ అనేది మీరు హోమ్ ట్యాబ్లోనే ఇక్కడైనా మీకు కనిపిస్తుంది షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్లో, రైట్. బట్ డేటా ట్యాబ్లో అయితే ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలాగ మీకు ఫిల్టర్ బటన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏదైతే రిపీటెడ్గా ఉందో అది ఇక్కడ చూడండి మొత్తం పేర్లన్నీ ఒకటే చూపిస్తుంది అనమాట, అవునా. ఇప్పుడు ఇక్కడ ఈ ఫిల్టర్ బటన్ మీద నేను క్లిక్ చేసినప్పుడు ఈ సెలెక్ట్ ఆల్ అనే టిక్ మార్క్ తీసేసిన నిపుణ అనేది మాత్రమే పెట్టా. ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి ఎన్ని పేర్లతో ఉన్నాయి నిపుణ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఆ డిపార్ట్మెంట్ ఏంటి, డెసిగ్నేషన్ ఏంటి, శాలరీ ఏంటి అని చూపించిందా. ఎక్కడైతే మనం ఫిల్టర్ అనేది వాడతామో ఇట్లాగా ఫిల్టర్ యూజ్ చేసిన సింబల్ కూడా మనకు కనిపిస్తుంది, అవునా. తర్వాత ఇక్కడ క్లిక్ చేసా ఈ సెలెక్ట్ ఆల్ బటన్ని ప్రెస్ చేస్తే మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి. అదే డిపార్ట్మెంట్ వైజ్ చెక్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ నేనేం చేస్తున్నా ఓన్లీ కంప్యూటర్ మాత్రమే కావాలనుకున్నా. చూడండి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ డెసిగ్నేషన్, తర్వాత శాలరీ ఏంటి అనేది ఇట్లా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. అగైన్ ఇప్పుడు డెసిగ్నేషన్ వైజ్ చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఓన్లీ సో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారు చూడండి.
ఇక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ ఏ డిపార్ట్మెంట్, వాళ్ళ శాలరీ ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ రకంగా మొత్తం క్యాడర్ వైజ్ అంతా కూడా మనం ఫిల్టర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఓన్లీ 20,000 మాత్రమే ఎవరెవరు ఉన్నారో చూసుకోవాలనుకోండి. 2 ఉన్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ డిపార్ట్మెంట్ ఇవి మనకు కనిపిస్తున్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు 25,000 పైన ఎవరున్నారో నాకు తెలుసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఇందులో చూడండి నంబర్ ఫిల్టర్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా ఉన్నాయి. గ్రేటర్ దాన్ అంటే ఏమవుతుందంటే 25,000. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే అయితే ఫస్ట్ మనం ఇక్కడ యాక్టివ్ సెల్ ఫిల్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి చూడండి గ్రేటర్ దాన్ 25,000 అని టైప్ చేస్తున్నాం. ఓకే చూడండి ఎవరైతే 25,000 పైన ఉన్నారో శాలరీ వాళ్ళది మాత్రమే చూపించింది. వాళ్ళ పేరు, వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళ డెసిగ్నేషన్ అంతా చూపించింది ఇక్కడ. అట్ ది సేమ్ టైం ఇక్కడ సో మళ్ళీ ఈ ఆప్షన్ అనేది తీసేస్తే రిమూవ్ అవుతుంది కదా. అదే లెస్ దాన్ అన్నాం అనుకోండి, ఇప్పుడు లెస్ దాన్ 25,000 అన్నాం అనుకో, ఓకే బటన్ ప్రెస్ చేస్తే అదిగో వీళ్ళంతా చూపిస్తుంది అనమాట. అక్కర్లేదనుకోండి మనం ఇక్కడ టిక్ మార్క్ తీసేస్తే, లేదంటే సెలెక్ట్ ఆల్ బటన్ని ప్రెస్ చేయండి, మొత్తం డిస్ప్లే అవుతుంది. ఈ రకంగా సో ఇది ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మీరు షార్ట్ ఫిల్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనేది చూసారా ఏంటి అని అంటే, ఇప్పుడు నాకు దీంట్లో ఈ ఫిల్టర్ బటన్స్ని తీసేస్తున్నా. ఇందులో ఏమంటే ఈ శాలరీలో 25,000 కరెక్ట్గా 25,000 నుంచి ఆ పైన ఎంతమంది ఉన్నారో కావాలా. నేను మళ్ళీ ఫిల్టర్ బటన్లోకి వెళ్ళి అదంతా యూజ్ చేయకుండా ఒక క్రైటీరియా బేస్ మీద నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలంటే మీరు ఎక్కడైనా ఎంటర్ చేసుకోండి, బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక ఈక్వేషన్ రాసుకోవాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత 25,000. దేని నుంచి? శాలరీ నుంచి. పైన శాలరీ అనే ఫీల్డ్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసినాం. బాగా వినండి, ఇక్కడ ఇచ్చిన నేను కండిషను ఇందులో సాటిస్ఫై అయితే ఆ రిజల్ట్ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ మొత్తం ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్డ్ ఫిల్టర్లోకి వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అడ్వాన్స్డ్ ఫిల్టర్లోకి వెళ్తే ఇక్కడ లిస్ట్ రేంజ్ ఇదంతా తీసుకుంది, అదంతా వద్దు మనకి, ఓన్లీ ఇది మాత్రమే కావాలి ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఆ రేంజ్ తీసుకుందా. ఈ క్రైటీరియా రేంజ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఏమి ఇచ్చాము క్రైటీరియా రేంజ్? ఇది కదా, శాలరీ సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ని ప్రెస్ చేయండి. చూడండి ఇందులో ఉన్న కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అయితే ఎవరెవరు ఉన్నారనేది మొత్తం చూపించిందా. ఒకవేళ మనము క్లియర్ నొక్కినామనుకో క్లియర్ అయిపోయింది. అదే ఇక్కడ కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25,000 అన్నామనుకో, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను అడ్వాన్స్డ్ ఫిల్టర్లోకి వెళ్తున్నా. ఈ రేంజ్ని అంతటిని అదంతా వద్దు, ఓన్లీ శాలరీ రేంజ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా. లిస్ట్ రేంజ్ ఇది ఏరియాని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే చూడండి 25,000 నుంచి ఆ లోపల ఎవరెవరైతే ఉన్నారో ఇక లిస్ట్ చూపించిందా, రైట్. ఇట్లాగా సో మనము ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ గురించి అయితే నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఒకవేళ చెప్పినారు కదండి మీరు ప్రాక్టీస్ చేసే టైంలో జస్ట్ ఇట్లాగా సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్డ్ ఫిల్టర్లోకి వెళ్ళి సో ఈ రేంజ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. క్రైటీరియా రేంజ్ని ఈ రేంజ్ మాత్రమే, పైంది ఈ కింద 2 సెల్ని తీసుకోవాలా. ఓకే అన్నారు. ఏమొచ్చింది సార్? ఏమి రాలేదని చెప్తారు. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ పైన ఫీల్డ్ నేమ్ ఏదైతే ఉందో కింద కూడా అదే ఫీల్డ్ నేమ్ ఉండాలి. సో వేరే ఉంటే రాదు. కాబట్టి శాలరీ అన్నట్టు ఖచ్చితంగా టైప్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి వచ్చేస్తుంది అడ్వాన్స్డ్ ఫిల్టర్. సో ఆ రేంజ్ అంతా తీసుకున్నాం, మరి క్రైటీరియా రేంజ్ తీసుకున్నాం, అదిగో ఓకే వచ్చిందా. ఈ రకంగా సో మీరు షార్ట్ ఫిల్టరు, అడ్వాన్స్డ్ ఫిల్టరు ఈ ఆప్షన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రైట్. సో ఇవైతే ప్రాక్టీస్ చేయండి 1కి 2 సార్లు. ఇవి చాలా ఉపయోగపడతాయండి. ఓకే, ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.